మోసపూరిత హామీలతో ప్రజలను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు కావస్తుందని ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన మేనిఫెస్టోను అమలు చేయకుండా ప్రజలను దగా చేసిన కూటమి ప్రభుత్వ మేనిఫెస్టోను వెన్నుపోటు దినంగా పరిగణించి ప్రతి మండల కూడలిలో దగ్ధం చేస్తున్నామని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో అమలుకు నోచని కూటమి ప్రభుత్వ మేనిఫెస్టోను పార్టీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పడిచిందని, అటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా తెలిసి తెలియని మాటలు మాట్లాడడం సమంజసం కాదన్నారు. ఈ 12 ఏళ్ల కాలంలో ఏనాడు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య ఇటువంటి విద్వేషపూరిత పరిణామాలు చోటు చేసుకోలేదని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చెప్పండి, మాట్లాడతాను. వెన్నుపోటుకి 2 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ, ప్రతి యువత, ప్రతి విద్యార్థి, ప్రతి రైతు, ప్రతి ఉద్యోగి కూడా వెన్నుపోటుకి గురై 2 సంవత్సరాలు అవుతుంది. దానికి నిరసనగా ఈరోజు ఏదైతే సూపర్ 6, సూపర్ 7 అని చెప్పేసి మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టోని దహనం చేయడం జరిగింది. తుని మండలం ఎస్సానవరం గ్రామంలో దహనం చేయడం జరిగింది. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద రెట్టింపు చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మహిళలను మభ్యపెట్టడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కానీ, వ్యాపారాలు కానీ, వ్యవసాయం కానీ ఈ 2 సంవత్సరాల్లో కుంటుపడిపోయిన పరిస్థితి. ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా మీరు చేసిన విధ్వంసం కంటికి కనబడుతుంది. ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన 2 సంవత్సరాల్లో మీరు చేసే విధ్వంసం ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా కంటికి కనపడుతుంది. ఇవేమీ ప్రజలకి తెలియకూడదు, మభ్యపెట్టే విధంగా మరి చూస్తున్నాం. మరి ఏ రకంగా నాయకులు ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, టాపిక్ డైవర్ట్ చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలు విద్యార్థులకు పరీక్ష రాసిన విద్యార్థులు పూర్తిగా మోసపోయామని చెప్పేసి గొగ్గోలు పెడుతుంటే, సాక్ష్యాధారాలతో సహా జీవోలు ఎదుర్కొంటా పెట్టి మరీ ప్రతిపక్ష నాయకుడి దగ్గర మాట్లాడుతుంటే, మరి ఈరోజు రాష్ట్రంలో మంత్రులు కానీ ఏమని మాట్లాడుతున్నారు? ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరిగిన అన్యాయాల మీద ప్రశ్నించట్లేదు. మరి రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సోదరభావంతో మెలుగుతున్నాయి. మరి కొన్ని కోట్ల లక్షల మంది తెలంగాణలో జీవనోపాధి పొందుతున్నారు, వ్యాపారాల నిమిత్తం, వర్క్ నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం. మరి ఈ 12 సంవత్సరాలు చిన్న సంఘటన కూడా జరగలేదు కదా. సందర్భం కాకుండా మీరు అక్కడికి వెళ్ళి ఏదో ఈ 2 రాష్ట్రాల మధ్యన విభజన గీయడం ధర్మమేనా? మీరు ఏదో తెలిసి తెలియని మాటలు మాట్లాడేస్తున్నారు. ఆ మాట్లాడడం వల్ల ఎంతమంది భవిష్యత్తు పాడైపోద్దో మీకు అర్థమవుతుందా? పెద్ద మనసుతో ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తెలంగాణ ప్రజలు కానీ సఖ్యతగా ఉంటే మీరు రకమైన మాటలు మీరు మాట్లాడడం ఏమన్నా ధర్మంగా ఉందా? దయచేసి 2 తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించొద్దు. ఆంధ్రప్రదేశ్ని ఎలాగా కాల్చేశారు, కులం పేరుతో, మతం పేరుతో మీరు మాట్లాడి ఆంధ్రప్రదేశ్ని ఎలాగా తగలబెట్టేశారు. దయచేసి తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజలను మటుకు ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళ కంగారు పడే పరిస్థితి వచ్చింది మీ మాటలకి. ఇక ముందు కూడా ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించుకుని తెలంగాణ విషయంలో మాట్లాడితే మంచిది. మేధావులతో చర్చించి జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. కానీ మీ మాటలు కొన్ని కోట్ల మంది ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చేస్తాయి ఉభయ రాష్ట్రాల్లోని. దయచేసి అలాంటి పనులు చేయకండి. ఎప్పుడు కూడా ఒక చిన్న సంఘటన కూడా జరగలేదు 2 రాష్ట్రాల మధ్యన. మీరు ఎందుకు మరి ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. దయచేసి మరి రిపీట్ కానికండి. అదేవిధంగా మీరు మాట్లాడతారు మరి నా మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలేదని. ఆ రోజే పెట్టాలా? వేలాది మంది ప్రాణత్యాగంతో ఆవిర్భవించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే మీటింగ్ పెట్టుకోవాలా? ఒక రోజు ముందో ఒక రోజు వెనక్కో పెట్టచ్చు కదా. మళ్ళీ మీరు అంటారు నేను పోటీ చేస్తాను. నేను పోటీ ఎవరు వద్దన్నారు? తెలంగాణలో మేము పోటీ చేయని ఎవ్వరూ వద్దనలేదు. మీరే అంటున్నారు రేవంత్ రెడ్డి మంచోడు, కేసీఆర్ మంచోడు. మరి ఎవరు వద్దన్నారు? వాళ్ళిద్దరే కదా మాట్లాడాలి.
మిమ్మల్ని ఎవ్వరూ వద్దనలేదు. రేవంత్ రెడ్డి గారు వద్దనలేదు, కేసీఆర్ గారు వద్దనలేదు, మిమ్మల్ని ఎవరో ఇబ్బంది పెట్టలేదు. మరి నేను పోటీ చేస్తాను, మీరు కొత్తగా పోటీ చేస్తున్నారా? ఆల్రెడీ 3-4 ఎలక్షన్లో పోటీ చేశారు. మరి ఆవిడెవరో పోటీ చేసింది, ఏదో పేరు ఉంటుంది ఆవిడ పేరు, బరిలక్కతో పోటీ పడిన పరిస్థితి మీరు తెలంగాణలో చవి చూశారు. కొత్తగా పోటీ చేసే ఉంది, మీరు పోటీ చేసినట్టు ఈ రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో ప్రజలందరికీ తెలుసు. మరి ఇంకా డెవలప్ చేసుకోండి. మిమ్మల్ని ఎవరినూ వద్దంటలేదు, తెలంగాణ రాష్ట్రంలో తిరగొద్దని ఎవరూ అంటలేదు. మీరే గుడ్డలు చింపేసుకుని అరుపులు కేకలు అరుతున్నారు. దయచేసి ఆ విధమైన విధానం స్వస్తి పలకండి. ఇరు రాష్ట్రాల్లో సమైక్యంగా ఉండి ప్రయత్నం